హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ ఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూశారు కదా, మన ఇంట్లో అక్కడక్కడ ఉరిస్తేనే మనకు ఎంతో ఇబ్బందిగా అంత పచ్చి పచ్చిగా నీళ్ళు అనిపిస్తుంది కదా. అట్లాంటిది ఈ వర్షాల కారణంగా వారం రోజులు అవుతుంది వర్షాలు పడబట్టి. వర్షాల కారణంగా ఖమ్మం సైడు, విజయవాడ సైడు ఫుల్ వర్షాలు. కొన్ని విలేజ్లే నీటిలో మునిగిపోయి పాపం వాళ్ళకు తిండి లేక, నిద్ర లేక, నీళ్ళు లేక, అసలు ఉండడానికి ప్లేస్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అదే మొబైల్ సెల్లులల్లో, యూట్యూబ్లో, టీవీలలో, న్యూస్లో చూపిస్తున్నారు కదా, వాటర్లో కొట్టుకుపోతాళ్ళు, చనిపోతాళ్ళు పాపం. అంటే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారన్నమాట. అందుకని మనం కొంచెం అసలు ఈ వారం రోజులు వర్షం పడదని తట్టుకోలేకపోతున్నాం. అంత పదను పచ్చిగా ఎటు చూసిన నీళ్ళు అని అనిపిస్తుంది మనకి. కాకపోతే వాళ్ళు నీళ్ళల్లే ఉంటారు, మొత్తం ఇంటి నిండా నీళ్ళ నిండినాయి అన్నమాట. కొందరికైతే ఇల్లే కొట్టుకుపోయినాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఎంతో ఇష్టంగా కట్టుకునే ఇల్లులు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ ఇల్లులు కొట్టుకుపోతే వాళ్ళు ఎంత బాధపడాల్సి వస్తుంది. ఇల్లులే పోనీ కానీ వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా అక్కడక్కడ ఉరుస్తుంది. ఈ వీడియో మొత్తం చూడండి, నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఉరుస్తుంది అని చెప్పి, ఎందుకు ఉరుస్తుంది అని చెప్పి లాస్ట్లో షేర్ చేస్తాను అన్నమాట. ఈరోజు ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్. కొంచెం వర్షం వెలిసినప్పుడు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించినాం అన్నమాట. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు ఈ వర్షానికి, అందుకని చెప్పి మా ఆయననే తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు కాబట్టి కొంచెం వర్షం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినాం అన్నమాట. ఇప్పుడు రోజు బట్టలు పిండుతున్నా నేనైతే, ఆరడం లేదు. చూడండి, వేసిన బట్టలే వేస్తున్నాం. ఇవి కొంచెం ఆరినాక మళ్ళీ ఇవే వేసుకుంటున్నాం. మళ్ళీ ఇవాళ వెంటనే రేపు కొంచెం ఆరినాక అవే వేసుకుంటున్నాం. ఎందుకంటే బట్టలు అన్నీ తీసి అవి ఆరకపోతే స్మెల్ వస్తాయి కదా, అందుకని చెప్పి పాతయే వేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఎన్ని బట్టలు పిండేసినాము. ఇంకా మా అత్తమ్మ విండక 3 రోజులు అవుతుంది. నేనైతే రోజు విండుతాను, ఎందుకంటే వీళ్ళకు యూనిఫామ్స్ ఎండాలి కదా, అందుకని చెప్పి. వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే ఒక బ్లౌజ్ కుడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, నిన్న 2 బ్లౌజులు కుట్టినా కదా, ఇవాళ ఒక బ్లౌజ్ కుడుతున్నా. ఇంకో బ్లౌజ్ కూడా ఉన్నాయి కానీ దానికి లైనింగ్ తీసుకోలేదు. ఈ వర్షాల కారణంగా లైనింగ్లు అమ్మేవైనే అత్తలేడు అనమాట. లైనింగ్స్ అమ్మేటైనా వస్తలేడు వర్షాల కారణంగా, లేకపోతే రోజు వస్తాడన్నమాట. అందుకని చెప్పి దానికైతే లైనింగ్ లేదని చెప్పి ఉన్నదైతే కుడుతున్నా. వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. అయితే పంపకు. ఫుల్ వర్షంలో స్కూల్కి పోతా. ఎక్కువ ఈ బండి ఎక్కత్తలేదు పాపం, డ్రెస్ తడుతాను. ముందర జరుగు. ఇక మబ్బు, వర్షం బాగున్నది. మబ్బు బాయ్, కొంచెం వర్షం వెలిసింది. ముందు ఒక డాడ్ పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంట్లోనైతే ఎక్కడెక్కడ ఉరుస్తుందో మీకు చూపిస్తా. చూడండి, ఇది బంగ్లానే కానీ 30 సంవత్సరాల కింద కట్టిల్లు. అక్కడక్కడ పగుళ్ళు ఉన్నాయన్నమాట. చూడండి, ఇది సజ్జ అంటారు కదా, వెనకట సజ్జలు ఉండేది. ఈ సజ్జ కింద ఉరుతుందన్నమాట. చూడండి నీళ్ళ డ్రాప్స్ ఎట్లా పడతాయో. ఈ 3 రోజుల నుండి వర్షం బాగా పడుతుంది కాబట్టి నీళ్ళు అనేటివి ముందు సజ్జ ఉంటుంది, దానిలో ఆగి చూడండి ఒక్కొక్క డ్రాప్ కిందనైతే పడుతున్నాయి అన్నమాట. కింద గచ్చే కానీ చాలా అంటే చాలా స్మూత్ చేసిర్రు వెనకట. ఒక్క నీళ్ళ సుక్క పడితే నేనైతే జారే పడతా. అలాంటిది తాపుకో సుక్క మొత్తం ఇల్లంతా నీళ్ళు అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కూడా ఇంకో సజ్జనే, ఆ సజ్జకే ఇటు కొసకన్నమాట. అదే కిటికీ సైడ్ ఇది, ఈ కొసకు కూడా సేమ్ ప్రాసెస్ అట్లనే పలిగినట్టు అయ్యి ఉరుతుంది. ఒక్కొక్క డ్రాప్ చూడండి మూలకైతే ఇట్లా కింద పడతానే అన్నమాట.
ఈ ఒక్క ముందు రూమ్లోనే 3 దిక్కులను అయితే కుడుతుంది. ఇంకొకటి అయితే ఇక్కడ చూడండి బెడ్ మొత్తం పచ్చి పచ్చిగా అయింది పదను. ఈ పైనుంచి అయితే పడుతుంది అన్నమాట. పైన కూడా సేమ్ ఇదే ప్రాసెస్, పగుళ్ళు చూపెట్టి ఆ పగుళ్ళకి వెళ్ళి అయితే వాటర్ అయితే ఇడ కింద డ్రాప్ పడి మొత్తం బెడ్ తడుతుంది అన్నమాట. చూడండి అక్కడ ఆ ప్లేసులను అయితే పదన్ కనిపిస్తుంది కదా, అక్కడనైతే నీళ్ళ డ్రాప్ అయితే పడుతున్నాయి. ఇది రంధ్రం ఇది వరకు ఉండేదంట. వెనకట స్లాబ్ పైన ఏమన్నా వడ్లు మొక్కజొన్న నిండా పోసినప్పుడు ఆ రంధ్రాలకు వెళ్ళి డైరెక్ట్ ఇంట్లో పడేటట్టు అట్లా రంధ్రాలు ఉండేదట ఫ్రెండ్స్. ఆ రంధ్రం ఇప్పుడు కూడిపిల్లు అన్నమాట. కూడిపినప్పుడు కొంచెం చుట్టూ పదన్ లెక్క అయ్యి వాటర్ డ్రాప్గా ఇంట్లోనైతే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా వాన పడ్డప్పుడు ఒకవేళ స్లాబ్ పైన నీళ్లు నిలిచినప్పుడు బాగా పడతాయి అన్నమాట. ఇది మా బెడ్రూమ్లో అన్నమాట. మా బెడ్రూమ్లో కూడా సేమ్ ప్రాసెస్, బెడ్ మీద వాటర్ పడి చూడండి బెడ్ అంతా ఉబ్బినట్టు అయింది. ఇక్కడ కూడా నీళ్ళు ఆగితే పడతాయి. చూడండి అక్కడ పగుళ్ళు కనబడుతున్నాయి కదా పదన్ అక్కడి నుంచి నీళ్ళు డ్రాప్ టప్పమని బెడ్లోనే పడతాయి అన్నమాట. ఈ రూమ్లో 2 దిక్కులను అయితే ఉరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ మా ఆయన వండుకునే ప్లేస్లో అప్పుడైతే మా ఆయన మీదనే పడేటివి. చూడండి ఈ పదన్ కనబడుతుంది కదా పైన పదన్ అక్కడ కూడా ఉరుస్తుంది అన్నమాట. ఉరిసి మా ఆయన పడుకునే ప్లేస్ మీదనే పడేది అన్నమాట. ఇట్లా బంగ్లా అయినా సరే ఎన్ని దిక్కులు ఉరుకుతుందో మీరే చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక బ్లౌజ్ ఉన్నది కానీ అది కూడా కుడదాం అనుకుంటే లైనింగ్ అయితే లేదన్నమాట. ఫస్టే చెప్పిన కదా, అందుకని చెప్పి లైనింగ్ ఉన్నదైతే కుట్టినా. ఇప్పుడైతే అన్నం తినాలి, ఈ పంపకం చేయాలి, ఉక్సులు పోయాలి ఫ్రెండ్స్. అన్నం తిన్నాక చేస్తా. ఆల్రెడీ 12 అవుతుంది ఇప్పుడు. పొద్దున నిన్న చూసారు కదా ముద్దలు చేసినాం కదా, మల్లెల ముద్దలు అంటారు వాటిని, రొట్టె ముద్దలు చేసినాం కదా. ఒక్కొక్క ముద్ద ఒకటి బియ్యం రొట్టె తిన్నా అన్నమాట పాలల్లో వేసుకొని. సో అందుకని చెప్పి ఆకలి కాలేదు ఇవరిదాకా. ఇప్పుడు ఆకలి అవుతుంది, 12 అవుతుంది కదా. అందుకని చెప్పి అన్నం తిన్న తర్వాత ఇదైతే పంపకం చేద్దాం. వీడియో మొత్తం చూసేయండి. మా ఆయన ఇప్పుడే ఒక తాటి చెట్టు ఎక్కుతాడని చెప్పిన కదా, ఒకటే చెట్టు ఎక్కొచ్చింది ఫ్రెండ్స్. కొంచెం ఆరినాయి అన్నమాట. ఇప్పుడు వర్షం వెలిసి కొంచెం గాడిప అయితే పెడుతున్నది. అందుకని చెప్పి బట్టలన్నీ బయట వేసిన, ఎండయో చూడాలి మరి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే కొద్దిసేపు బైక్ నేర్చుకునే టైం దొరికింది. 2 డేస్ నుంచి ఫుల్ వర్షం పడి ఇట్లా బురద. నేను అసలే కొత్తగా నేర్చుకుంటున్నా, ఆయనతో జారి పడితే ఏం లేదు, అందుకని చెప్పి బండి అయితే తీయలేదు. ఈరోజు కొంచెం ఎండినట్టు అయింది. అందుకని చెప్పి మా ఇంటి ముందటనే తిరుగుతున్నా అన్నమాట. మా పిల్లల్ని ఎక్కించుకొని, పిల్లలు అయితే నేనే కొత్త నేర్చుకుంటా అంటే నేను ఎక్కుతాను ఎగేసుకుంటూ ఉరుకొత్తాలన్నమాట. మెల్లమెల్లగా మా స్మైలీని అయితే ఎక్కించుకున్నా. మా హానీని ఎక్కించుకోవాలి, ఎందుకంటే అది వరకే భయపడుతుంది. దాని భయంతో నేను కూడా కింద పడేది తెలియదు. అందుకని చెప్పి దాన్ని అయితే ఎక్కించుకున్నా. కాకపోతే మెల్లమెల్లగా తోలినా అన్నమాట, భయపడుతుందని చెప్పి. చూసారు కదా, ఫైనల్గా వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కదా బండి, అందుకని చెప్పి కొంచెం భయం ఉంది. ఇట్లా టర్నుల కాడనైతే కొంచెం మెల్లగా తిప్పుతున్నా అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.